ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల పొత్తులు కూడా కొలికి వస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన జనసేనాని కమ్యూనిస్టులతో కలిసి అడుగు వేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో చోటు కోల్పోయిన ఎర్రన్నలు ఈసారి పవన్తో కలిసి ఎలాగైనా శాసనసభలో ప్రాతినిధ్యం వహించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వామపక్ష శ్రేణులు ఎక్కడెక్కడ సీట్లు కోరుకోవాలన్న విషయంపై దృష్టి కేంద్రీకరించాయి. ఏపీలో కమ్యూనిస్టులు కాస్త బలంగా ఉన్న జిల్లాల్లో అనంతపురం ఒకటి. ఒకప్పుడు అనంతపురం వామపక్ష ఉద్యమాలకు కేంద్రంగా ఉండేది. ఇప్పటికీ అనంతపురంలో కమ్యూనిస్టులకు కొంత ఓటు బ్యాంక్ ఉంది. జనసేన సపోర్ట్తో పవన్ అభిమానులను దరిచేర్చుకుంటే జిల్లా నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించొచ్చని భావిస్తున్నారు వామపక్ష నేతలు. ఆ మేరకు జిల్లా నుంచి ఏ సీట్లను అడగాలన్న అంశంపై తీవ్ర కసరత్తులే చేస్తున్నారు. అనంతపురంలో ఊపందుకున్న వామపక్ష రాజకీయం. పొత్తుల్లో సీట్ల కోసం కసరత్తులు చేస్తున్న ఎర్రన్నలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వామపక్ష పీపుల్స్ వార్ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిన జిల్లాల్లో అనంతపురం జిల్లా ముందు వరుసలో ఉండేది. కాలక్రమంలో పీపుల్స్ వార్ ఉద్యమంతో పాటు వామపక్ష ఉద్యమాలకు ప్రజల మద్దతు తగ్గుతూ వచ్చింది. జిల్లాల్లో కామ్రేడ్లు సైతం ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించిన సందర్భాలు ఉన్నాయి. దశాబ్దాల జిల్లా రాజకీయ చరిత్రను పరిశీలిస్తే పేదలకు భూమి హక్కు కోసం ప్రజా ఉద్యమాలు నడిపిన కమ్యూనిస్టు పార్టీ నేతలు తరిమెళ్ల నాగిరెడ్డి, వికే ఆదినారాయణ రెడ్డి, బిటి పక్కీరప్ప, రామకృష్ణలు అనంతపురం, కళ్యాణదుర్గం, గుత్తి, సింగనమల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. కాలక్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలతో ఎన్నికల పొత్తులతో పాటు ఒంటరిగా జిల్లాల్లో 1-2 స్థానాల్లో పోటీ చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఓట్లు సాధించలేకపోతున్నారు. నిత్యం ఉద్యమాలతో ప్రజల కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులకు ఎన్నికల్లో మాత్రం ప్రజా మద్దతు లభించటం లేదు. ప్రస్తుత ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుంటున్న కామ్రేడ్లను ప్రజలు ఎంత మేరకు ఆదరిస్తారన్న అంశంపై జిల్లా రాజకీయాల్లో చర్చ సాగుతోంది. జనసేనతో పాటు కామ్రేడ్లు సైతం కులమతాలకు అతీతంగా సామాజిక న్యాయం, పేదలకు అధికారం దక్కాలన్న నినాదాన్ని ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారన్నది చూడాలి. అధికార ప్రతిపక్షాలకు ధీటుగా అన్ని స్థానాల్లో పోటీకి దిగుతున్న జనసేన కామ్రేడ్లకు కొన్ని స్థానాలు కేటాయిస్తోంది. పొత్తుల్లో భాగంగా అనంతపురం జిల్లాలో అనంతపురం, సింగనమల అసెంబ్లీ స్థానాలను కోరుకోవాలని సిపిఎం నేతలు భావిస్తున్నారు. మరోవైపు అనంతపురం, కళ్యాణదుర్గం, రాప్తాడు, కదిరి నియోజకవర్గాలను కోరుకోవాలని సిపిఐ నేతలు భావిస్తున్నారు. ఆ మేరకు ఇప్పటికే సిపిఎం, సిపిఐ జిల్లా నాయకత్వాలు రాష్ట్ర పార్టీలకు తీర్మానాలను పంపినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా అనంతపురం జిల్లా వరకు గమనించినప్పుడు అనంతపురం జిల్లాలో జనసేన 2 కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఈ రాష్ట్ర రాజకీయాల్లో భాగంగానే అనంతపురం జిల్లాలో కూడా పోటీ చేసే అవకాశం ఉంది. మా వరకు మేము అనంతపురం జిల్లా కమిటీగా చర్చించింది అనంతపురంతో పాటు సింగనమల నియోజకవర్గాల్లో పోటీ చేయాలని. ఈ రకంగా చర్చల ద్వారా మా రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, జనసేన 3 నాయకులు కూర్చున్న తర్వాత ఏ స్థానాల్లో ఉమ్మడి అంగీకారం ఆధారంగా ఎక్కడ పోటీ చేయాల్సి వచ్చినా దానికి సిపిఎం సన్నద్ధం అవుతుంది. అనంతపురం జిల్లాలో సిపిఐ పార్టీ గతంలోనూ ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి చరిత్ర ఉంది. దాంతో పాటు పార్లమెంటు స్థానాలకు కూడా పోటీ చేశాము. ఇప్పుడు వచ్చే 2019 ఎన్నికల్లో కూడా సిపిఐ, సిపిఎం కలిసి చర్చించుకుని ఉభయ పార్టీలు, జనసేన కూడా ఇప్పుడు కొత్తగా కలిసి వస్తుంది కాబట్టి జనసేన పార్టీని కూడా కలుపుకొని 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి 2019 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే పొత్తులపై స్పష్టత వస్తే ఆయా నియోజకవర్గాల్లో ముందస్తుగానే ఉమ్మడి ప్రచారం నిర్వహించారు వీలవుతుందని జిల్లా నేతలు భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత జనసేన కామ్రేడ్ల సీట్ల లెక్కలపై స్పష్టత రానుంది. ఇప్పటికే జిల్లాల పార్టీ సమీక్షలు నిర్వహించిన జనసేనాని అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు పార్టీలో చేరుతున్నారని శ్రేణులకు స్పష్టం చేశారు. కొత్త వారితో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చే బలమైన అభ్యర్థులను కూడా బరిలో నిలుపుతానంటూ పవన్ స్పష్టం చేశారు.
అనంతపురం జిల్లా అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొంతమంది నేతలు ఇప్పటికే జనసేనానికి టచ్ లో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే పొత్తుల్లో భాగంగా సిపిఎం కు సింగనమల, సిపిఐ కు కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని జనసేనాని భావిస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రమైన అనంతపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థినే రంగంలోకి దింపాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా పొత్తుల చర్చలు మొదలైతే తప్ప ఎవరికి ఏ సీటు కేటాయిస్తారన్న దానిపై స్పష్టత రాదు. 2 దశాబ్దాలుగా వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకునే రాజకీయాలు చేస్తున్న కమ్యూనిస్టులకు జనసేనతో పొత్తు ఏ మేరకు లాభిస్తుందో చూడాలి.